వెల్కమ్ టు కీ టాక్స్. సైన్స్ అన్నిటికీ సమాధానాలు చెబుతుంది అని చాలా మంది నమ్ముతారు. సైన్స్ కి అందని విషయాలు కూడా లాజిక్ కి అందుతాయి అని ఇంకొంతమంది నమ్ముతారు. అంటే అటు సైన్స్ లేదంటే ఇటు లాజిక్ చాలా విషయాల్ని మన కళ్ళ ముందు అర్థమయ్యేలాగా చూపిస్తాయి, చెబుతాయి అని చాలా మంది విశ్వాసం. కానీ అటు సైన్స్ కి కానీ ఇటు లాజిక్ కానీ అందకుండా ప్రకృతిని కూడా ఆశ్చర్యపరిచే అద్భుతాలు కొన్ని మన ముందు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి మౌంట్ కైలాస్ పర్వతం. కైలాస పర్వతం వెనుక దైవత్వం ఉందా? శివుడి నివాసమే మౌంట్ కైలాస? అసలు వాస్తవం ఏంటి? ఇప్పటి వరకు సైన్స్ ఏం చెప్తూ ఉంది? డీటెయిల్డ్గా చూద్దాం. సబ్స్క్రైబ్ టు కీ టాక్స్. సైన్స్ కూడా అందని అద్భుతాలు, ప్రకృతిని కూడా ఆశ్చర్యపరిచే సన్నివేశాలు మన కళ్ళ ముందు చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో చాలా మంది ప్రముఖంగా మాట్లాడేది మౌంట్ కైలాష్ గురించి. మౌంట్ కైలాష్ టిబెట్లో ఉన్న ఒక పర్వతం. ఇదే కైలాసమని, భూమికి ఆకాశానికి మధ్య నిచ్చెనల కైలాసానికి చేర్చే మార్గమని హిందూ ధార్మిక విశ్వాసులు చాలా మంది నమ్ముతారు. మౌంట్ కైలాష్ శిఖరాన్ని అధిరోహించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల కానీ, లేదంటే అక్కడ ఉన్న ప్రత్యేకమైన ప్రశాంతమైన ప్రాకృతికమైన పరిస్థితుల వల్ల కానీ ఇలాంటి అభిప్రాయాలు బలపడ్డాయి. గత 4-5 దశాబ్దాలుగా, అంటే గత 40-50 ఏళ్లుగా మౌంట్ కైలాష్కి సంబంధించి సైన్స్ ఎలాంటి లాజిక్ కనిపెట్టలేకపోవడాన్ని బట్టి చూస్తే ఈ మిస్టీరియస్ పవర్ దైవత్వమే అనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరోప్, అమెరికా లాంటి దేశాల నుంచి యాత్రికులు ఎంతో మంది మౌంట్ కైలాష్ ని అధిరోహించడానికి ప్రయత్నం చేశారు. కానీ మౌంట్ కైలాష్ సానువుల వరకు వెళ్ళగలిగారు కానీ శిఖరాన్ని మాత్రం అధిరోహించలేకపోయారు. మౌంట్ కైలాష్ నిజానికి మరి మహోన్నతమైన ఎవరెస్ట్ అంత ఎత్తేమీ ఉన్న పర్వతం కాదు. కానీ అక్కడుండే వాతావరణం, గాలి వీచే దిశ, ఆ తర్వాత ఎవరైనా సరే మౌంట్ కైలాష్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తే శారీరకంగా వాళ్ళలో కలిగే మార్పులు కానీ, అతి తక్కువ కాలంలో శరీరంలో వృద్ధాప్య ఛాయలు రావడం కానీ, ఇలాంటి పరిస్థితులన్నీ ఊహకి అంతుబట్టకుండా ఉన్నాయి. ఈ లెక్కను చూస్తే మౌంట్ కైలాష్ ని అధిరోహించిన వాళ్ళు ఎవరూ లేరు. పురాణాలను బట్టి చూస్తే మహాభారత యుద్ధం తర్వాత పాండవులు ద్రౌపది సమేతంగా మౌంట్ కైలాష్ అధిరోహించి శివుడికి పూజలు చేశారు అని చెప్తారు. ఆ తర్వాత ఇదే మౌంట్ కైలాష్ మీద నాసా కూడా ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరిపింది. ఉపగ్రహాలు పంపిన చిత్రాలని చూసి నాసా కూడా ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. మౌంట్ కైలాష్ పర్వత కొన నుంచి 7 రకాల కాంతులు ఆకాశం వైపు వెళుతూ ఉంటాన్ని నాసా రికార్డ్ చేసింది. ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల జరుగుతూ ఉండొచ్చు అని అమెరికన్ సైంటిస్టులు చెప్పినా, ఆ కాంతుల వెనుక దైవత్వం ఉంది, శివుని ప్రభావం ఉంది అని హిందూ ధార్మిక విశ్వాసులు బలంగా నమ్ముతారు. ఆ తర్వాత చాలా రకాల పరిశోధనలో అక్కడ ఉన్న పరిస్థితులను డీకోడ్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఎలాంటి సాంకేతిక పరమైన ఆధారాలు దొరికిన దాఖలా ఇప్పటి వరకు లేదు. చాలా హిందూ ధార్మిక క్షేత్రాల్లో గాలి గోపురం మీదుగా విమానాలు ఎగరకూడదు అనే నో ఫ్లై జోన్ నిబంధన ఉంటుంది. మౌంట్ కైలాష్ విషయంలో ఇలాంటి నిబంధన ఏమీ లేదు. కానీ విమానాలు కూడా మౌంట్ కైలాష్ మీదుగా ప్రయాణం చేయలేదు అని సాంకేతికంగా నిర్ధారణ అయింది. హిందూ ధార్మిక విశ్వాసాల ప్రకారం చూస్తే మౌంట్ కైలాష్ అంటే కైలాసమే అని నమ్మేందుకు ఆధారాలు ఉన్నాయి అని చాలా మంది చెప్తారు. విశ్వాసాల సంగతి అలా ఉంచితే ప్రకృతి పరంగా చూసిన మౌంట్ కైలాష్ ఇప్పటి వరకు ఎలాంటి కాలుష్య ప్రభావాలకి లోను కాకుండా స్వచ్ఛంగా ఉండటము, ప్రపంచంలో మరి ఎక్కడా కూడా సరితూగనంత పరిశుభ్రత మానస సరోవరంలో ఉండే నీటిలో ఉండటము, ఇలాంటివన్నీ చూసి కూడా చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. బ్రహ్మపుత్ర, సట్లెజ్, సింధు లాంటి నదులన్నీ ఇక్కడి నుంచే పుట్టి ప్రవహిస్తూ ఉండటాన్ని బట్టి చూస్తే శివుడి జటాజూటం నుంచి గంగ ఉప్పొంగుతున్నట్టే ఈ మౌంట్ కైలాష్ నుంచి ఈ జలధార అంతా ప్రవహిస్తోంది అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. మౌంట్ కైలాషే కైలాసం అనే విశ్వాసంతో మీరు ఏకీభవిస్తారా? మౌంట్ కైలాష్ నుంచి వెలువడే విభిన్న రకాలైన కాంతుల వెనక అసలు శక్తి ఏమై ఉంటుంది అని మీరు భావిస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.